ముస్లింల యొక్క సామాన్య హిందూ యొక్క భావాలు ఎలా ఉన్నాయో మనం అందులో పరిశీలించాం. హలీము తిన్నటువంటి హిందువులు ఉన్నారు, రంజాన్ ఇఫ్తార్ విందులిచ్చిన హిందువులు ఉన్నారు. మరి బోనం ఎత్తిన మీ బయ్యా ఎక్కడ్రా? కాబట్టి ఇంత చూస్తున్నా, ఇంత జరుగుతున్నా రేపు మన పరిస్థితి ఏమిటి అనే కనీస స్పృహ లేకపోతే నువ్వు కట్టిన బిల్డింగులు, నువ్వు దాచిన బంగారం, నీ బిడ్డలు, నీ ఆలి, నీ కొంప మొత్తం ఖాళీ. నిన్నెవ్వడు రక్షించడు, గుర్తుపెట్టుకో. దైవం కూడా దేవో దుర్బల ఘాతక అని చెప్తుంది. బలమున్నవాడే భగవంతుడికి ఇష్టమైన వాడవుతాడు. అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది బలం కలిగి ఉండాలి. బలం లేని వాడికి భగవంతుడు బలహీనేన అలభ్య. కాబట్టి బలహీనత మరణము. స్వామి వివేకానంద చెప్పారు బలమే జీవనము. కాబట్టి మనమంతా జీవిద్దాం, ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా జీవిద్దాం. ఈ దేశం హిందుస్థాన్గా ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత, ఆనందము, వికసిత హృదయాలు ఉంటాయి. ఒక్కసారి హిందువులు తగ్గిపోతే, మ్లేచ్ఛ మతాలు పెరిగిపోతే ఇక్కడ రాజ్యాంగం ఉండదు. వారి రాజ్యం వచ్చిన తర్వాత సుహృద్భావ వాతావరణం ఉండదు. నువ్వు నెత్తిని పెట్టుకుని మోసినటువంటి సెక్యులరిజం కూడా ఉండదు, ఉండబోదు. కావాల్తే పరిశీలన చెయ్యండి. 10 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీ అయ్యారు. అక్కడ ఇల్లు సామూహికంగా అమ్మబడుతున్నాయి, అమ్మాయిలు సామూహికంగా మానభంగం కావింపబడుతున్నారు. అది రేపు నీ ఇంటి దాకా వస్తుంది. చూశారు కదా వాళ్ళ బుద్ధులు. వాళ్ళు వాళ్ళ మతం మాత్రమే ప్రపంచమంతా ఉండాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు, పనిచేస్తున్నారు. మనం మాత్రమే అన్నీ ఉండాలి, అందరూ నీ సోదరులనే భావం నీ ఒక్కడికే ఉంది కాబట్టి నువ్వు భయ్యా అంటున్నావు. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే, నువ్వు అనుకున్నది నిజమైతే వాళ్ళ మసీదుల్లో ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వేస్తారేమో నీ భయ్యాలను అడుగు ఒకసారి. ఆ చర్చిల్లో భజన చేసుకుంటాం పిలుస్తారేమో అడుగు ఒకసారి. కాబట్టి గత ఫలితాలు చూసి బుద్ధి తెచ్చుకోపోతే అవే పునరావృతమవుతాయి. గుర్తుపెట్టుకోండి. మరోసారి భారత్ ఖండించబడకూడదు అంటే హిందువులు కలిసి ఉండాలి, హిందువులుగా ఉండాలి, ఈ హిందుస్థాన్ని కాపాడాలి. అందుకోసం అఖండ భారత్ మనం సాధిస్తామో లేదో, ఉన్న భారత్ ఖండితం కాకుండా ఉండడానికి మనమంతా కలిసి ఉన్నామా వద్దా? కలిసి నడుద్దామా వద్దా? మాట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? సమయం వచ్చినప్పుడు ఎదిరిద్దామా వద్దా? దీనికోసం ఒక్క అటెంప్ట్ చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే.